హలో గాయ్స్, మనకి మొన్న ఎల్ఎస్డి వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో అది వచ్చేసరికి మనకి నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. అయితే ఆ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే మొత్తం కూడా 6 ప్లేయర్స్కి ఇంజురీస్ అయినాయి. సో వాటిలో పెద్ద పెద్ద నేమ్సే ఉండే మనకి మొహమ్మద్ సిరాజు, దాని తర్వాత వచ్చేసరికి జాస్ బట్లర్, మిచెల్ మార్ష్, ఆకాష్ సింగ్, దాని తర్వాత హర్షద్ ఖాన్. సో ఇలాగా మొత్తం కూడా ఒక 6 ప్లేయర్స్కి ఇంజురీస్ అయినాయి. సో ఇంకా చెప్పాలంటే ఆకాష్ సింగ్కి అసలు బ్లీడింగ్ కూడా అయింది. సో అయితే దీన్ని చూసి చాలామంది కూడా మరి కామెంట్లు పెడతా ఉన్నారు. మనకి అహ్మదాబాద్ స్టేడియంలో అసలు పిచ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అని చెప్పేసి, దాని తర్వాత మరి బౌలింగ్ వేసే దగ్గర కూడా అసలు చాలామంది బౌలర్స్ కూడా మరి స్లిప్ అయి పడిపోతున్నారు అని చెప్పేసి మనకి హర్షద్ ఖాన్ చూసాం. 2 సార్లు ఏమో స్లిప్ అయ్యి కింద పడిపోయాడు. సో ఇలాగ పిచ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. సో మరి పిచ్ అంతా మరి సరిగ్గా మెయింటైన్ చేసే అంతవరకు కూడా అహ్మదాబాద్ పిచ్లో అసలు మ్యాచ్లు కండక్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా సరే మరి మొన్న మ్యాచ్లో చూసుకుంటే మనకి ఎల్ఎస్డి 33 రన్స్ తేడాతో మరి గుజరాత్ టైటన్స్ మీద గెలిచింది కదా. సో దీంట్లో మనకి ఒక విధ్వంసకరమైన ఇన్నింగ్స్ మిచెల్ మార్ష్ నుంచి రావడం వల్ల సో ఎల్ఎస్డి అయితే ఈ మ్యాచ్ గెలవడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి ఈ 6 ఇంజూరీ అయింది కాబట్టి సో మరి దీని గురించి మరి అలాగే ఈ పిచ్ యొక్క మెయింటెనెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.